సంభాజీ మహారాజు మరణం తరువాత యేసుబాయ్ భోస్లే గారి జీవితంలో ఎన్నో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముగళ్ల చేతిలో పట్టివేత 1689. సంభాజీ మహారాజును ఔరంగజేబ్ 1689లో నిర్దయగా హత్య చేసిన తరువాత ముఘల్ సైన్యం మారాఠాల రాజధాని అయిన రాయగఢ్ కోటను ఆక్రమించింది. ఈ సమయంలో యేసుబాయ్ భోస్లే గారు, ఆమె కుమారుడు శాహు మహారాజు మరియు మరాఠా రాజకుటుంబంలోని ఇతర సభ్యులను ముఘళ్లు పట్టుకుని బందీలుగా తీసుకెళ్లారు. బందీ జీవితంలో సహనశీలత యేసుబాయ్ తన కుమారుడితో కలిసి సుమారు 18 సంవత్సరాలు ఔరంగజేబ్ చెరలో గడిపారు. కాని ఈ సమయంలో ఆమె తన కుమారుడు శాహును మరాఠా పాలన, రాజ్య వ్యవస్థ గురించి చక్కగా నేర్పి భవిష్యత్తులో రాజుగా ఎదిగేలా తయారుచేశారు. ఆమె తెలివి, సహనశక్తి మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి బలపడేలా చేసేలా సహాయపడింది. శాహు మహారాజు విడుదల 1707. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత ముఘల్ సామ్రాజ్యంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ సమయంలో యేసుబాయ్ కుమారుడు శాహు మహారాజును విడుదల చేశారు. ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కృషి చేశారు. తరువాతి జీవితం యేసుబాయ్ భోస్లే గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా మరాఠా సామ్రాజ్య ఉనికి కోసం ఆమె చేసిన త్యాగం అమూల్యమైనది. ఆమె నాయకత్వం వల్లే శాహు మహారాజు ఒక గొప్ప పాలకుడిగా ఎదిగారు. సారాంశంగా, సంభాజీ మహారాజు మరణం తర్వాత యేసుబాయ్ భోస్లే జీవితంలో ఎన్నో క్లిష్టమైన సంఘటనలు జరిగినా ఆమె ధైర్యం, నైపుణ్యం మరాఠా సామ్రాజ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించాయి.